అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. నువ్వు నిలబడి మాట్లాడితే రోగులకు స్వస్థత. నువ్వు నిలబడి చేతులుంచితే చనిపోయిన వారు లేవాలి. నువ్వు నిలబడి మాట్లాడితే పొరపచ్చాలన్నటువంటి సంబంధాలు మళ్ళీ అతకాలి, కుటుంబాలు బాగుపడాలి, దేశం బాగుపడాలి. అది నీ రాజు. నీ రాజు నిన్ను పిలిచింది ఎందుకు అంటే ఆకాశములు ఆయనను పూరించలేవు. మన మానవ భాష సరిపోదు. మీరు ఆయనను మీ మనసు నుండి తీసేయలేరు. మీరు ఆయనను అధిగమించలేరు. ఆయన లేకుండా ఉండలేరు. బికాజ్ హీ ఈజ్ యువర్ కింగ్. ఆయన రాజు, మామూలు రాజు కాదు. ఆయన ఎలక్షన్లలో పోటీ చేసి నిలబడేవాడు కాదు. ఆయన జెండా పట్టుకొని తిరిగేవాడు కాదు. కానీ హృదయమనే నీ ఇంటిలోన రాజై కూర్చున్నవాడు, నీ జీవితాన్ని ఏలేవాడు. నువ్వు కట్టుకు